మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. నాకైతే మహేష్ బాబు గారిని కృష్ణ గారు చూసినట్టు అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మోహన్ బాబు గారు ఎంట్రీ సీన్స్ ఏవైతే ఉంటాయో గూస్ బంప్స్ వస్తుంటాయి. బాలా మీగడలాగా తల మెరిచిపోతుంది బాబు. జయకృష్ణ బాబు, మీ తాతగారి పేర్లు నిలబెడుతున్నావు, మీ బాబాయ్ గారి పేర్లు నిలబెడుతున్నావు. పక్కా సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టినావు అన్నా. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం అనే సినిమా చూసిన, నిజంగా చెప్తున్నా, నిన్నటి వారికి హరే కృష్ణ అనుకుంటే బతికేటోని ఇప్పుడు జయకృష్ణ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా, ఫర్ ది ఫస్ట్ టైం TFI లో జయకృష్ణ ఫ్యాన్ నేనే అని చెప్తున్నా. కట్టం నుంచి ఫ్యాన్స్ నుంచి మళ్ళా ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్లా ఎదిగిండో ఇప్పుడు ఈయన కూడా అట్లనే ఎదుగుతారని అనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్ కానీ ఇరగదీసిన యాడ్సాప్ అన్న అసలు నిజంగా జయకృష్ణ గారికి ఎన్ని జైలు కొట్టినా తక్కువనే, జయకృష్ణకి ఎన్నిసార్లు కొట్టినా తక్కువనే, అంత బాగా యాక్టింగ్ చేసిండు. మహేష్ బాబు ఎంటైర్ సీన్స్ అప్పుడప్పుడు ఫైట్స్ చేస్తుంటే లైక్ మహేష్ బాబు వచ్చి ఆ ఫైట్ చేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, ఒక్కడు సీన్స్ కనిపించినట్టు అట్లా అనిపించింది అన్న నాకు. బాగుంది. జయకృష్ణ మంచి ఇంట్రడక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ లో బాగా కష్టపడ్డాడు. లవ్ సీన్స్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నేను ఈ మధ్యన చూసిన కొత్త హీరోల సినిమాల్లో జయకృష్ణ గారు చాలా బాగా చేశారు. 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నంత చేశారండి. చాలా చాలా బాగా. ఇప్పుడు ఏంటంటే కొత్త జై బాబు అనే వాళ్ళం, జై బాబు, దాంతో పాటు జై జయకృష్ణ. వేరే లెవెల్ అన్న. ఒకటి చెప్పాలా, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆశీస్సులు, సూపర్ స్టార్ రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారు ఆశీస్సులు, అట్ ది రేట్ 3వ తరం సూపర్ స్టార్ జయకృష్ణ ఘట్టమనేనన్న. ఇన్ని రోజులు మహేష్ బాబుకు పోటీ లేదు అనుకున్నాం. మా మహేష్ బాబుకి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే పోటీకి వచ్చిండన్న.